నా రైతు మిత్రులకు, నా సోదరులకు, నా తెలంగాణ ప్రజలకందరికీ, రైతు సోదరులందరికీ నమస్కారములు. ఈ రోజు అయితే మీకు రైతు బంధు డబ్బులు అంటే ఎవరికైతే ఎప్పటి నుంచో పడతలేవు కదా, ఖచ్చితంగా వచ్చేసి అయితే డబ్బులు అయితే అందరికైతే జమ కావడం జరుగుతుందన్నమాట. అయితే ఎవరికి పడ్డాయో నేనైతే వాళ్ళ దగ్గర నుంచి అయితే పేమెంట్ ప్రూఫ్స్ అయితే తీసుకోవడం జరిగింది, మీకు ఇక్కడ చూపెడతాను. అలాగే ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ ఉన్నారో వీడియో కిందనైతే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం జరిగింది. బ్రో వచ్చేసి ఇతనైతే నిన్ననైతే మాకు డబ్బులు పడ్డాయి, 5 ఎకరాల 24 గుంటలు పడ్డాయి బ్రో అని అయితే నిన్ననైతే చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు 5 ఎకరాల 9 గుంటలు వచ్చింది జస్ట్ నవ్. అంటే నేనైతే నిన్ననైతే ఏదైతే మన 10 తారీఖు వచ్చేసి ఈ బ్రోక్ అయితే డబ్బులు అయితే పడడం జరిగింది. మీకు డబ్బులు పడనట్టయితే ఈ 2, 3, 4, 5 రోజులలో ఖచ్చితంగా ఈ నెల 22 తారీఖు లోపు అయితే ఖచ్చితంగా వచ్చేసి మీ అందరి ఖాతాలో డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది. ఒక్కసారి స్క్రీన్ మీద చూసినట్టయితే మాకు వచ్చేసి కూడా మొన్ననే రీసెంట్గానైతే మా ఖాతాలో వచ్చేసి డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది. అలాగే మేము చేసి వరి అయితే వేసాం, అలాగే పత్తి ఇలానే అయితే మేమైతే వేయడం జరిగింది. అయితే ఏదైతే సాగు చేస్తున్న వారికే రైతు బంధు అయితే కఠిన చర్యలు అయితే చేపట్టున్నారో అందరికీ తెలిసిందే. ఒకసారి స్క్రీన్ మీదనైతే చూడండి, ఇక్కడ వచ్చేసి మాకు ఏదైతే ఉందో 4 ఎకరాల 23 గుంటలకు సంబంధించి రైతు బంధు డబ్బులు అయితే పడడం జరిగింది. ఒక్కసారి 2 లక్షల రుణమాఫీపై చూసుకున్నట్టయితే అందరికీ నమస్కారములు. అయితే ఎవరికైతే రైతు బంధు డబ్బులు పడలేదో, అసలు ఎందుకు పడతలేవు, అలాగే ఈ వీడియోలో వచ్చేసి మీకు ఎవరికైతే ఇంకా రైతు రుణమాఫీ ఎవరైతే రైతులు బ్యాంకులలో లోన్స్ తీసుకున్నారో 2 లక్షల వరకు ప్రభుత్వం అయితే మాఫీ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా ఒక అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ వీడియోలో మీకు అయితే ఫుల్ గానైతే వివరిస్తాను. అలాగే ఎవరైతే రైతులు ఉన్నారో 5 ఎకరాల వరకు అయితే రైతు బంధు డబ్బులు అయితే జమ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. అలాగే మరి ఎవరికి జమ అయ్యాయి అలాగే చూసుకుందాం. ఈ వీడియోలో వచ్చేసి అయితే ఎవరైతే మన ఛానల్ ఇంకా కొత్తగా చూస్తున్నారో వెంటనే అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ని అయితే మీరు ముందుగా తెలియజేస్తాను. అలాగే ఒకసారి అయితే ఏదైతే మనకు రైతు డబ్బులు ఉన్నాయో మనకి ఏదైతే 4.5 ఎకరాల వారికి వచ్చేసి కొన్ని జిల్లాలో వచ్చేసి ఎవరైతే రైతులు ఉన్నారో వారి ఖాతాలను అయితే డబ్బులు అయితే జమ చేయడం జరిగింది. ఇప్పుడే చెప్తున్నాను చూడండి. ఎవరైతే పొలం వేశారో అలాగే పత్తి వీళ్ళు వరి వేశారో వీళ్ళకు వచ్చేసి అయితే రైతు బంధువు డబ్బులు అయితే పడినట్టు తెలుస్తుంది. 4 ఎకరాల పై లోపు రైతులకు వచ్చేసి చాలా మందికి అయితే డబ్బులు అయితే జమ కావడం జరిగింది. అలాగే మీకు ఎవరికైతే ఇంకా జమ కాలేదో కొంచెం ముందు వెనకాల అంటే ఎవరైతే ఇంకా అంటే మీరు ఏ జిల్లా ఒకసారి అయితే కామెంట్ సెక్షన్ లోనైతే కామెంట్ చేయండి అని అయితే చెప్పాను. అయితే చాలా మందికి అయితే ఇంకా డబ్బులు అయితే జమ కాలేదు. 92% పైగానైతే రైతు బంధువు డబ్బులు అయితే జమ చేసామని అయితే చెప్పడం జరిగింది. కానీ మిగతా ఇంకా ఏదైతే ఇంకా 30% పైగానైతే తెలంగాణలో వచ్చేసి ఇంకా రైతు బంధువు డబ్బులు జమ కాలేదు. కానీ మీ అందరికీ కూడా డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందన్నమాట. కొంచెం ముందు వెనకాల వచ్చేసి అందరి ఖాతాలో డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ 4-5 రోజులలో ఇది 22 తారీఖు లోపైతే ఈ తేదీ లోపైతే ఏదైతే మనకు 22 లోపైతే మరోసారి అయితే గడువైతే పెట్టడం జరిగింది. అంటే ఇప్పటికే సర్వే జరుపుతున్నారు. ఎవరైతే అధికారులు ఉన్నారో రైతు బంధుకు సంబంధించింది అయితే పూర్తి వివరాలు అయితే అందిస్తున్నట్లయితే అంటే మీకు నేనైతే పూర్తి వివరాలు అయితే మీకైతే అందించాను అని అయితే భావిస్తున్నాను. ఎందుకంటే రైతు బంధు డబ్బులు అయితే మరి మాకు కూడా పడడం జరిగింది. అంటే మీకు పక్కనున్న చుట్టూ ఉన్న పక్కల వారికి అయితే రైతు బంధు డబ్బులు అయితే అందరికైతే జమ కావడం జరిగిందన్నమాట. ఎవరైతే వీడియో చూస్తున్నారో అది నేనైతే మీకు ఇంకా పడలేదు అని అయితే భావిస్తున్నాను. ఖచ్చితంగా మీకు పడినట్టయితే కింద కామెంట్ సెక్షన్ లో ఏమని కామెంట్ చేస్తారంటే అలాగే మీరు ఒకసారి ఏం వేశారు, అలాగే మీకు రైతు బంధు డబ్బులు అనేవి ఎందుకు పడిపోలేదు, అందుకే అలాగే మీకు ఎంత భూమి ఉంది కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు వచ్చేసి నేనైతే అందరికైతే రెస్పాండ్ అవుతాను. మళ్ళీ వీడియోలను అయితే చెప్తాను. అలాగే ఒక అన్న వచ్చేసి అయితే డైలీ అయితే చెప్పడం జరిగింది, అన్న నువ్వు ఏం సాగు చేసావో చెప్పినట్టయితే అంటే యాదాద్రి జిల్లా SBI అకౌంట్ ఉంది, మీరు నిజం చెప్పండి అని అయితే చెప్పడం జరిగింది కదా. ఒక్కసారి 2 లక్షల రుణమాఫీపై చూసుకున్నట్టయితే ప్రభుత్వం అయితే కఠిన చర్యలు అయితే చేపట్టిందండి. 2 లక్షల రుణమాఫీ ఇప్పటికే దాఫాల వారీగానైతే మాఫీ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. ఇది అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఏదైతే రైతు బంధువుకి ఇట్లా రూల్స్ పెట్టారో అలాగే రైతు రుణమాఫీ గురించి కూడా రూల్స్ పెట్టనున్నట్లయితే సమాచారం వచ్చింది. 32,000 కోట్ల బడ్జెట్ సమావేశాలు అయితే జరిగాయి. ఏదైతే మనకి ఇలా ఇప్పుడు లోక్సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అయితే
ఏది కూడా ఇప్పుడైతే హామీ అసలు చేయరు. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ పడింది కాబట్టి. అందుకే మనకి ఏదైతే ఎలక్షన్ కోడ్ అయిపోయిన వల్ల మనకి ఏదైతే 2 లక్షల రుణమాఫీ ఉందో ఖచ్చితంగా అయితే మాఫీ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చేసి రైతు రుణమాఫీ 2 లక్షల వరకు ఇదే ప్రభుత్వం అయితే ఏదైతే ఉందో రైతులకు అయితే హామీ ఇవ్వడం జరిగింది. రైతు రుణమాఫీ గురించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా మీకు ముందుగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, థ్యాంక్ యూ. అలాగే ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా మీకు ఈ వీడియో రూపంలో అయితే తెలియజేస్తాను. అందుకోసం మన ఛానల్ కనుక కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ గంట ఉంటుంది, గంటనైతే నొక్కండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీరు ముందుగా తెలియజేసుకోవచ్చు. థ్యాంక్ యూ గైస్, జై హింద్.